తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం 2014లో వస్తే ఈ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు నింపింది. కొన్ని ఉద్యోగాలు పేపర్ లీక్లైనాయి, గందరగోళం చెలరేగింది. టీఆర్ఎస్ పెట్టినటువంటి ఎగ్జామ్లకి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ మావే ఉద్యోగాలు అంటుంది. ఏ ఉద్యోగాలు అయితేంది కానీ మొత్తం మీద ఇవాళ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అనేది ఒక దశ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇవాళ ఇయర్ క్యాలెండర్ అనే పేరుతోని తేదీల ప్రకటన జరిగింది. ఎన్ని తేదీలు ఇచ్చారు కానీ ఉద్యోగాల సంఖ్య ఇవ్వలేదు. ఎంత ఉంటుందో తెలియదు. మొత్తం మీద గ్రూప్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, ఇతర టెక్నికల్ ఉద్యోగాలు కానీ అన్నిటికి సంబంధించిన తేదీలకు ప్రకటన వచ్చింది. ఈ తేదీలను ఉద్దేశించి మొన్న లాస్ట్ 1 year 2 years బ్యాక్ పాస్ అయిన డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనుకున్న వాళ్ళు 1 సంవత్సరం పాటు యజ్ఞం చేయాల్సిందే. 6 నెలల్లో 3 నెలల్లో చదివితే గవర్నమెంట్ ఉద్యోగం రాదండి. మినిమం గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే మినిమం 2 years పడతా ఉంది. ఎందుకంటే మీకు సిలబస్ అంటే ఏందో అర్థం కావడానికి 6 నెలల సమయం పడుతుంది. ఏం చదవాలా, ఏం చదవద్దు, ఎగ్జామ్ ఓరియంటేషన్ల ప్రిపరేషన్ అనేది కొనసాగాలంటే మినిమం సంవత్సరం పాటు రోజు 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నువ్వు గనక ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ మొదలు పెడితే నువ్వు రాబోయే ఉద్యోగాలు ప్రిపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే న్యూ ఆస్పిరెంట్స్ కోసం చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి 6 నెలల టైం సరిపోతుంది. కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టే వాళ్ళకి తక్కువలో తక్కువ సంవత్సరం, ఎక్కువలో ఎక్కువ 2 సంవత్సరాలు కనుక యజ్ఞం చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగం నిలవడానికి అవకాశం ఉంటుంది. సివిల్స్ అయితే కనీసంగా 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అదే గ్రూప్స్ లాంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి పరీక్షలకైతే మినిమం సంవత్సరం నుంచి 2 ఏళ్ళు పడుతుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే కావాల్సినటువంటి అంశం ఏంటంటే ఓపిక. నువ్వు అకాడమిక్లో ఏం చదివిన అంశం కాదు, ఇప్పుడున్నట్టు సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏంటి, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు అన్న దానిపైన అవగాహన చేసుకొని ముందుగాల సిలబస్ ముందర పెట్టుకోవాలా. ఆ సిలబస్ కాపీని కనీసం ఒక 20 నుంచి 30 సార్లు చదవాలా. జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీలో ఏముంది, ఇండియన్ జియోగ్రఫీ ఏముంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, డిజాస్టర్మెంట్లో ఏముంది, డిజాస్టర్మెంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏముంది, ఏపీ హిస్టరీలో ఏముంది, తెలంగాణ హిస్టరీలో ఏముంది. తెలంగాణ హిస్టరీలో శాతవాహనులు అనే ఒక మేజర్ చాప్టర్ ఉన్నది, కాకతీయులు అనే మేజర్ చాప్టర్ ఉన్నది, కుతుబ్ షాహీలు అనే మేజర్ చాప్టర్ ఉన్నది, అసబ్జాయిలు అనే అతిపెద్ద చాప్టర్ ఉంది. అసబ్జాయిలకి వెళ్ళి 30 మార్కులు వస్తాయి అన్నటువంటి అవగాహన నీకు మినిమం ఉండాలి. గ్రూప్ 1 స్టాండర్డ్లో, గ్రూప్ 2 స్టాండర్డ్లో కూడా అసబ్జాయిలకి వెళ్ళి 20 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే తెలంగాణ హిస్టరీలో శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసబ్జాయిలు అనే ప్రధాన చాప్టర్లు అయితే ఈక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు లాంటి రేచర్ల పద్మనాయకులు లాంటి చిన్న చిన్న చాప్టర్లు ఉన్నాయి అన్నాక అవగాహన మనకు ఉండాలి. అంటే ఏ చాప్టర్లకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఏ సిలబస్లో ఎక్కడ ఒత్తి చదవాలా, ఎక్కడ కాన్సన్ట్రేషన్ చెయ్యాలా అన్న అంశం పైన సిలబస్ ముందు పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూఈ కావచ్చు. అంటే ఆప్షన్లలో సిలబస్ ఏముంది, మన డిగ్రీ అకాడమీలో ఏం చదువుకున్నాం, అడిగే విధానం ఏంటి, దాని వేరియేషన్ డిఫరెంట్. అకాడమిక్ చదువులకి, పోటీ పరీక్ష చదువులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ సిలబస్ ముందర పెట్టుకొని ఆ సిలబస్కి అనుగుణంగా రోజు 6 నుంచి 8 గంటల పాటు కనుక ప్రత్యేకంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కోచింగ్ అవసరమా కాదా అన్నటువంటి ఒక చర్చ కూడా చాలామంది విద్యార్థులలో ఉంటుంది. కోచింగ్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే చరిత్ర ఉంది, చరిత్రలో నాకున్న అవగాహన నీకు ఉండకపోవచ్చు. వాళ్ళు నేను చరిత్ర టీచ్ చేస్తాను, నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ రాకపోవచ్చు. కానీ నీకంటే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో నాకు అవగాహన ఎక్కువ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ నీకు అవగాహన ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి స్టూడెంట్ అనేవాడు అన్ని పుస్తకాలు చదవాలి. ఫ్యాకల్టీ అనేవాళ్ళు కొన్ని పుస్తకాలే చదువుతారు. ఉదాహరణకు నీ హిస్టరీ ఫ్యాకల్టీ ఉన్న హిస్టరీ మాత్రమే చదువుతా, హిస్టరీలో నాకు నైపుణ్యత ఎక్కువ ఉంటుంది, నీకు అన్ని సబ్జెక్టుల పైన కొంత నాలెడ్జ్ ఉంటుంది, అన్ని సబ్జెక్టుల గ్రిప్ సంపాదించాలంటే కోచింగ్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే కోచింగ్ లేకపోతే ఒక పుస్తకం పైన అవగాహన రావడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఒకసారి క్లాస్ అయిన తర్వాత బుక్ చదివితే నెల రోజులలో ఆ బుక్ మీద కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యాకల్టీలు అనేవాళ్ళు, లెక్చరర్ అనేవాళ్ళు ఆయా సబ్జెక్టులలో, పాలిటీ వాళ్ళు పాలిటీ సార్లో, ఎకానమీ సార్ ఎకానమీలో, జనరల్ స్టడీస్లో ఉన్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఆర్థమెటిక్ అంటే ఒక 10-12 మంది లెక్చరర్లు ఎవరి సబ్జెక్టులలో వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు డెప్త్ చెప్పడానికి అవకాశం ఉంది.
కాబట్టి సిలబస్కి అనుగుణంగా ఒక్కసారి కోచింగ్ విని ఆ తర్వాత సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. సక్సెస్ రేట్ ఎక్కడ ఉంటుంది అంటే ఏ విద్యార్థి అయినా పుస్తకాలన్నింటిలో పిండుకొని నువ్వు సొంతంగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలి. అంటే నేను తయారు చేసిన నోట్స్ నాకు అనుగుణంగా ఉంటుంది, కానీ నీ నోట్స్ నీకు అనుగుణంగా ఉండాలి. అన్ని సబ్జెక్టుల పైన సొంత నోట్స్ తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. నీకు అర్థమయ్యే విధంగా రాసుకునే ప్రయత్నం చేయాలి. ఆ నోట్స్నే 1కి 10 సార్లు అంటే రాసేటప్పుడే మంచి క్వాలిటీ కోచింగ్ ఎన్నుకోవాలా, చదివేటప్పుడే మంచి పుస్తకాన్ని ఎన్నుకోవాలా, ఏ బుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మార్కెట్లో చాలా వందలకు టన్నుల కొద్ది పుస్తకాలు ఉంటాయి. ఆ టన్నులకెళ్ళి పుస్తకాలకెళ్ళి మంచి పుస్తకాలు ఏంటనేది మినిమం బేసిక్స్ అవగాహన. ఉదాహరణకు స్కూల్ అకాడమీ బుక్స్ తెలుగు మీడియం వాళ్ళైతే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఒక్కసారన్నా చదివి వాటిని కనుక నోట్స్ రూపంలో మీరు తయారు చేసుకోగలిగితే సబ్జెక్టు పైన అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టే వాళ్ళు కనీసం సంవత్సరం పాటు యజ్ఞం చేస్తేనే మీకు సాధ్యమవుతుంది. ఏదో 2 నెలలు చదివినాం 3 నెలలు చదివినాం అంటే ఉద్యోగాలు వస్తాయంటే రావు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అనే యజ్ఞం 1 సంవత్సరం కాలం పాటు కంపల్సరీ చేయాల్సిందే. మరో సంవత్సరం పాటు వేచి చూడాల్సిందే. ఓపికే ఇక్కడ నీకు కావాల్సిన ఒక ప్రధాన లక్షణం అన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ నోట్స్ రాసుకోవాలా, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలా, ప్రీవియస్ పేపర్ చూడాలా, సిలబస్కి అనుగుణంగా ప్రిపరేషన్ ఉందా లేదు చూసుకోవాలా, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, దానికి అనుగుణ ప్రిపరేషన్ ఏంటి, ఎప్పుడు మొదలు పెట్టాలా, రోజు ఎన్ని గంటలు, ఏ టైంలో నీ కాన్సన్ట్రేషన్ బాగా ఉంది, ఎన్ని గంటలు నిద్రపోవాలా, ప్రతిదీ కూడా ఈ పోటీ పరీక్షలలో అన్నిటిని కాన్సన్ట్రేషన్ చేసుకుంటా ముందుకు పోయినప్పుడే సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు, కొత్తగా ప్రిపరేషన్లోకి వచ్చేవాళ్ళు అసలు గవర్నమెంట్ ఉద్యోగం ఇంపార్టెంటా ప్రైవేట్ ఉద్యోగం ఇంపార్టెంటా అంటే నేనేం చెప్తా అంటే తెలివి ఉన్నోడు ఎవడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేయొద్దని చెప్తా. నీకు తెలివి ఉంది, సమర్థత ఉంది, ప్రైవేటు రంగంలో నీకు అడ్డు అదుపు లేకుండా ఎక్కడికైనా పోవచ్చు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వచ్చిన కాడ వచ్చినట్టే ఉంటుంది, అంతే తప్ప ఎదుగు బొదుగు లేని జీవితాలు ఉంటాయి. లేదా ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు అయితే కొంత గౌరవప్రదంగా ఉంటాయి. కానీ ఒక బిజినెస్ మ్యాన్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తెలివి ఉన్నవాడు, బాగా సమర్థత ఉన్నవాళ్ళు పోటీ పరీక్షల కంటే ప్రైవేట్ రంగంలోనే రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంది. లేదు నేను గౌరవంగా ఒక ప్రశాంతమైన జీవితంలో టెన్షన్ లేని జీవితాన్ని నేను గడుపుతాను అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని చూజ్ చేసుకోండి. లేదు నేను ఎప్పుడు ఛాలెంజెస్ని స్వీకరిస్తా, ఛాలెంజ్గా బయటికి వెళ్తా అంటే ప్రైవేట్ ఉద్యోగమే బెటరు. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇవాళ సమాజంలో రాణించాలంటే, ఒక చదువుకున్న అభ్యర్థి మార్కెట్లో నిలబడాలంటే 1 కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, 2 లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలా. ఒకటి నీ లాంగ్వేజ్ పైన కంపల్సరీగా అంటే ఇవాళ ప్రజెంట్ నవే డేస్లలో ఇంగ్లీష్ తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ పైన గ్రిప్ పెంచుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని సబ్జెక్టు పైన గ్రిప్ సంపాదిస్తే, సబ్జెక్టు పైన గ్రిప్ ఉండాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొన్ని స్కిల్స్ కనుక ఉంటే, ఈ 3 అంశాలు ఉంటే ఎక్కడైనా సాఫ్ట్వేర్ కావచ్చు, అది హార్డ్వేర్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం ఎక్కడైనా కావచ్చు, ఈ అన్ని అంశాలు మనకు కంపల్సరీ ఉండాలి. రాణించాలంటే ఇవాళ ఇంగ్లీష్ కావాలా, రాణించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా, రాణించాలంటే అకాడమీ బ్యాక్గ్రౌండ్లలో సబ్జెక్టు కూడా డెప్త్గా ప్రయత్నం చేయండి. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలలో బీటెక్లలో ఎంజాయ్ చేస్తూ మనకు 3-4 ఏళ్ల జీవితాన్ని ఒట్టిగా వృధా చేసుకున్నాం. కాబట్టి డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు అయిపోయిన వాళ్ళు ఎప్పుడైనా నడుము వంచి చేరి మీద కూర్చొని 1 సంవత్సరం పాటు కనుక యజ్ఞం చేయకపోతే జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 3-4 ఏళ్ల జీవితాన్ని ఎంజాయ్ చేశాము, ఇప్పుడైనా ఒక 2 ఏళ్ల పాటు కష్టపడితే నెక్స్ట్ ఫ్యూచర్ నీదే మిత్రమా. కాబట్టి కష్టపడే ఒక ప్రయత్నం చేయండి, అడుగులు వేసే ప్రయత్నం చేయమని చెప్పేసి మీకు సూచనలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను మీ అశోక్ సార్, అశోక్ అకాడమీ డైరెక్టర్. థ్యాంక్ యూ.